అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక రంగంపై ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఇలాంటి శ్వేతపత్రాలు విడుదల చేయడం కానీ వాస్తవాలను విడుదల చేయడం కానీ ఎప్పుడు జరిగేది కాదు. కానీ చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రతిసారి శ్వేతపత్రాన్ని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయి చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేశారు. సో ఇప్పుడు మరొకసారి ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం అయితే విడుదల చేశారు. ఈ 2.5 ఏళ్లలోనే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాము. భారతదేశంలోనే 2 ఏళ్లలో 1,50,000 కోట్లు సంక్షేమం కోసం పెట్టిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని సగర్వంగా చెబుతున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఈ ప్రకటన సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి వైసీపీ హయాంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. నాకు ఇన్నేళ్ల అనుభవం ఉంది, కానీ నేను ఎప్పుడూ పడనంత కష్టాన్ని ఈ 2 సంవత్సరాల్లో పడ్డాను. ఎందుకనంటే రాష్ట్రాన్ని అంత తీవ్ర స్థాయిలో నష్టం కలిగించారు. అప్పుల దగ్గర మొదలు పెడితే ఆర్థిక విధ్వంసం వరకు అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది. దాన్ని గాడిన పెట్టడానికి నేను ఎన్నడూ పడని కష్టం పడితే ఈ రోజుకి ఒక గాడిలో పడింది. సో నా జీవితంలోనే నేను ఎప్పుడు ఇంత కష్టపడి ఉండను, అంత కష్టపడ్డాను నేనని చెప్పి నిన్న చంద్రబాబు గారు కొంత భావోద్వేగంతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారో అనేది కూడా స్వయంగా చంద్రబాబు గారే చెప్పడం జరిగింది. అలాగే జిఎస్డిపిలో అప్పుల వాటాను కూడా తగ్గిస్తామని ఆయన చెప్పారు. పాత ప్రభుత్వం వల్ల భారీగా భారం పెరిగిందని ఆయన ప్రకటించారు. మూలధన వ్యయం 32,005 కోట్లుగా ఉంది, దాన్ని ఇంకా పెంచుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పటి వరకు ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు, అలాగే రాబోయే రోజుల్లో ఏ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారు అనేది స్వయంగా ఆయనే ప్రకటించడం జరిగింది. 2026లో భోగాపురం పూర్తి చేశాం, 2027లో పోలవరం పూర్తి చేస్తున్నాం, 2028లో అమరావతి మొదటి ఫేజ్ పూర్తి చేస్తున్నాం, 2029లో ఎన్నికలకు వెళుతున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. అంటే భారీ ప్రాజెక్టులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న భోగాపురం కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ ఇవన్నీ భారీ ప్రాజెక్టులు, వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు. కానీ ఆ ప్రాజెక్టులను కూడా ఎప్పుడు పూర్తి చేస్తామనేది స్పష్టంగా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అంటే మాటలు కాదు, ఇది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఆయన చెబుతున్న మాటలే నిదర్శనం అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ధైర్యంగా చెప్తున్నారు. ఇకపోతే ఇదే పోలవరం, ఇప్పుడు పోలవరం గురించి వైసీపీ కొంత క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి 5 ఏళ్లలో 2% పనులు మాత్రమే చేశారు. ఆ పోలవరం గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, వాస్తవం ఏంటి, ఎవరు ఎంత పని చేశారు ఏంటి అనేది ఆధారాలతో సహా మాట్లాడాలి. కాబట్టి దాని మీద ఒక సపరేట్గా వీడియోని అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది స్వయంగా చంద్రబాబు గారే చెప్పారు. అది కూడా ఒకసారి చూద్దాం. సో 2024 జూన్ నుంచి సంక్షేమ పథకాలపై వెచ్చించిన నిధులు ఎంతంటే ఎన్టీఆర్ భరోసా కోసం 68,296 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అత్యధికంగా రాష్ట్ర బడ్జెట్లో సగానికి ఆల్మోస్ట్ దాదాపుగా సగం బడ్జెట్ను ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. సో అది గొప్పదా అంటే దేశంలో కూడా ఈ స్థాయి పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఈ స్థాయి పెన్షన్లు దేశంలో మరే రాష్ట్రంలో లేవు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీనికి భారీగా బడ్జెట్ కూడా అవుతుంది. ఇక విద్యుత్ సబ్సిడీ కోసం 32,800 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవానికి ఇది ప్రజల మీద పడాల్సినటువంటి భారం. ఈ 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా అది రాష్ట్ర ప్రభుత్వమే కట్టడం జరిగింది. ఇక తల్లికి వందనానికి 20,210 కోట్లు ఖర్చు పెట్టారు. అన్నదాత సుఖీభావకు 8,724 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 5,921 కోట్లు, బియ్యం సబ్సిడీకి 4,322, దీపం 2.0కి 3,724 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కి 1,529 కోట్లు, స్త్రీ శక్తికి 1,520 కోట్లు, అలాగే ధరల స్థిరీకరణ నిధికి 1,200 కోట్లు, మత్స్యకార సేవలో 505 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో 436 కోట్లు, ఇమాం మౌజూంలకు గౌరవ వేతనంగా 134 కోట్లు, పాస్టర్లకు గౌరవ వేతనంగా 80 కోట్లు వెరసి మొత్తంగా 1,49,401 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెట్టినటువంటి ఖర్చు ఇది. మొత్తానికి కాదు, కేవలం సంక్షేమ రంగానికి
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో సిద్ధం సభలలో 5 ఏళ్లకు నేను 2 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. 5 సంవత్సరాలకి, సిద్ధం సభలు అంటే ఎన్నికలప్పుడు కదా జరిగింది, 5 సంవత్సరాలకి 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చాను నేను, అతిపెద్ద సంక్షేమం అన్నాడు. కానీ ఇక్కడ 2 ఏళ్లలోనే 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చారు. అంటే ఏడాదికి 75,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చారు. రాబోయే 3 ఏళ్లలో మరొక 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. సో అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చిన సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం దాదాపుగా 2-2.5 ఏళ్లలోనే ఇచ్చింది అని మనం కరెక్ట్గా చెప్పవచ్చు. ఎందుకంటే 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం ఇస్తే ఇక్కడ 2 ఏళ్లలోనే 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించింది. గతంతో పోలిస్తే ప్రతి లబ్ధిదారుడికి 50,000 రూపాయల అదనపు ప్రయోజనం చేకూరిందని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఇక సంక్షేమానికే కాదు, అభివృద్ధికి కూడా ఎలా ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెట్టారు అనేది నిన్న చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సో అభివృద్ధికి సంబంధించి అమరావతి కోసం ఇప్పటి వరకు 10,057 కోట్లు, పోలవరానికి 8,323 కోట్లు, పోర్టుల కోసం 5,437 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 1,142 కోట్లు, విమానాశ్రయాల కోసం 2,302 కోట్లు, రాష్ట్ర రహదారుల కోసం 3,439 కోట్ల రూపాయలు ఇవి అభివృద్ధికి పెట్టినటువంటి పెట్టుబడి. సో సంక్షేమం, అభివృద్ధి రెండుని సమపాళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుంది అనటానికి ఈ పెట్టుబడులే ఒక ఉదాహరణ. ఇక కేంద్ర పెట్టుబడులు, నిర్మాణంలో ఉన్న పనుల విలువ ఇందులో కొంత ఖర్చు చేశారు. రైల్వేల కోసం 64,417 కోట్లు, జాతీయ రహదారుల కోసం 38,800 కోట్లు. ఇది ఇందులో కేంద్రం వాటా ప్రధానంగా ఉంటుంది, కొంత రాష్ట్ర వాటా ఉంటుంది అనుకోండి. మొత్తంగా 1,33,917 కోట్ల రూపాయలు అభివృద్ధికి అయితే ఈ కూటమి 2 ఏళ్లలో ఖర్చు పెట్టింది. అది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి 1,33,917 కోట్లు. అంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమం ఇస్తే 1,33,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెట్టారు. అంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా దాదాపుగా సమానంగా జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకువెళుతున్నారు అనటానికి ఇదే ఒక ఉదాహరణ. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు ఏదైతే పెండింగ్ పెట్టి వెళ్ళారో ఆ పెండింగ్ బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బకాయిలను మేము తీర్చామని, అలాగే విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్ళారో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. అలాగే నాడు నేడు పనులు చేయించుకుని ఏదైతే బకాయిలు పెట్టి వెళ్ళారో ఆ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. అలాగే కొన్ని రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఆ బకాయిలు పెడితే, ఈవెన్ అందులో జగనన్న కాలనీలకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లకు పెండింగ్లు ఉంటే వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసుకుంటూ వస్తుందని చెప్పి, అలాగే ఆరోగ్యశ్రీకి గతంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు ఆరోగ్యశ్రీకి పెండింగ్ బకాయిలు పెడితే వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటూ వస్తుందని, ఇలా ప్రతి రంగంలో జగన్మోహన్ రెడ్డి పెట్టి దిగిపోయినటువంటి బకాయిలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తుంది, కట్టుకుంటూ వస్తుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి కూడా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. 1,49,000 కోట్ల సంక్షేమం, విధ్వంసం నుంచి వికాసం దిశగా 2 ఏళ్లలో నవ్యాంధ్ర పరుగులు అని చెప్పి ఇక్కడ రాశారు. చూడండి కిందకు వస్తే ఉద్యోగుల బకాయిలు, ఇది వైసీపీ పెట్టి వెళ్ళిపోయినటువంటి బకాయిలు 30,849 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. అది మీరు కావాలంటే ఉద్యోగులను అడగొచ్చు, అవునా కాదనేది వాళ్ళు చెప్తారు. అలాగే వైసీపీ పాలనలో చేసిన భారీ రుణాలకు సంబంధించి వడ్డీ తగ్గించడం వల్ల దాదాపుగా 8,629 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగింది. వాస్తవానికి వైసీపీ హయాంలో 12-13% వడ్డీలు తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో ఆ వడ్డీని 9-10% అంటే దాదాపుగా 3-4% వడ్డీని తగ్గించుకోవటం ద్వారా దాదాపుగా ఎంత ఆదా చేశారంటే 8,629 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు. ఇదే మాట గతంలో నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు కూడా ఓపెన్ గానే చంద్రబాబు గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఏ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేయబోతున్నాం అనేది కూడా చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. 2026లో భోగాపురం చేశాం, 27లో పోలవరం చేస్తున్నాం, 28లో అమరావతి చేస్తున్నామని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే ప్రకటన చేశారు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మీద నిన్న చంద్రబాబు గారి ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత
వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది. ఎందుకంటే అలాని విమర్శలు చేయలేరు, ఎందుకంటే అవన్నీ శ్వేతపత్రంలో అన్నీ కూడా ఆధారాలతో ఉంటాయి. అలాగని చెప్పి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కవర్ చేయలేరు. గట్టిగా మాట్లాడితే వైసీపీ హయాంలో పెట్టిన బకాయిలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఆరోగ్యశ్రీ దగ్గర మొదలుపెట్టి, ఉద్యోగుల దగ్గర మొదలుపెట్టి, ఫీజు రియంబర్స్ దగ్గర మొదలుపెట్టి, ఆ నాడు నేడు పనుల దగ్గర మొదలుపెట్టి అనేక వాటికి బకాయిలన్నీ కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించుకుంటూ వస్తుంది. మొత్తంగా నిన్న చంద్రబాబు గారి ప్రకటన తరువాత రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చింది. సో నిన్న చంద్రబాబు గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఎలా చూస్తున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.